హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు లక్కీ మీడియా. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. బ్రహ్మముడి సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ తో సమానంగా టీఆర్పీ రేటింగ్ సాధించుకుంటూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది ఈ హిట్ సీరియల్. ఇక ఇందులోని రాజ్, కావ్య, అప్పు, స్వప్న వంటి లీడ్ క్యారెక్టర్స్ కి ఆడియన్స్ లో యమ క్రేజ్ ఏర్పడింది. ఒకవైపు రాజ్, కావ్య పాత్రలతో లవ్ టచ్ ఇస్తుంటే మరోవైపు అప్పు క్యారెక్టర్ తో భలేగా వినోదం పండిస్తున్నారు. ఇటీవల కాలంలో అప్పు క్యారెక్టర్ కు మరింత ప్రాధాన్యత పెరిగిందని చెప్పొచ్చు. అప్పు స్క్రీన్ స్పేస్ పెంచిన దగ్గర నుంచి రేటింగ్ కూడా పెరగడంతో సీరియల్ మేకర్స్ కూడా అప్పు క్యారెక్టర్ ను మరింత ఆసక్తిగా మార్చుతున్నారు. ముఖ్యంగా మగరాయుడి గెటప్ లో అప్పు మేకోవర్ ఆ పాత్రతో చెప్పించే డైలాగులు లేడీ ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో అప్పు క్యారెక్టర్ కు ఫ్యాన్స్ బేస్ రోజు రోజుకి బీభత్సంగా పెరిగిపోతూ ఉంది. ఇక అప్పు పాత్ర పోషిస్తున్న నైనిషా రాయ్ కు సోషల్ మీడియాలో సైతం ఫుల్ గా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. సీరియల్లో ముగ్గురు ఆడపిల్లల్లో ప్యాంటు షర్ట్ వేసి అబ్బాయిల్లా స్టైల్ కటింగ్ చేయించుకుని టామ్ బాయ్ లా కనిపించే అప్పును చూడడం లేడీ ఫ్యాన్స్ కు భలేగా అనిపిస్తుంది. ముఖ్యంగా తన కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా, అన్నీ నేను చూసుకుంటా అని ఒక పెద్ద కొడుకులా ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుకునే పాత్రలో అప్పు యాక్టింగ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిందని చెప్పొచ్చు. అప్పు క్యారెక్టర్ ను ఓన్ చేసుకున్న ఆడియన్స్ తమ ఇంట్లోనూ ఇలాంటి కిలాడి ఉంటే ఎంత బాగుండేదో అని ఫీల్ అవుతున్నారు. అంతలా అప్పు క్యారెక్టర్ టీవీ ఆడియన్స్ కు రీచ్ అయింది. అయితే బ్రహ్మముడి సీరియల్లో అప్పు క్యారెక్టర్ కోసం ప్యాంటు షర్ట్ వేసే అప్పు బయట మాత్రం కత్తి లాంటి ఫోటోషూట్స్ తో చెలరేగిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే మన అప్పు మనసులో ఏది దాచుకోదు. అప్పు క్యారెక్టర్ ను బాగా వంట పట్టించుకుందేమో. బయట కూడా నిర్మమాటంగా తను చెప్పాలనుకున్నది చెప్పేస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అప్పు చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేయాలని ఉందని మనసులో మాట బయట పెట్టేసింది అప్పు అలియాస్ నైనిషా రాయ్. అందరూ హీరోయిన్స్ లా తను కూడా గ్లామర్ గా కనిపించాలని ఉందని చెప్పింది. కానీ తనకు ఆ అవకాశం ఇవ్వడం లేదని ఫీల్ అవుతుంది అప్పు. ప్యాంటు షర్ట్ తీసి పడేసి చక్కగా అందంగా చీర కట్టుకుంటానంటే నో అంటున్నారని బాధపడుతూ చెప్తుంది మన అప్పు. బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్ తో పాటు స్టార్ మా కూడా అందంగా కనిపించడానికి ఒప్పుకోవడం లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది మన నైనిషా రాయ్. నిజానికి మగరాయుడిలా కనిపించాల్సి వస్తుందని బ్రహ్మముడి సీరియల్లో నటించనని కూడా చెప్పేశానని ఆ ఇంటర్వ్యూలో నైనిషా రాయ్ వెల్లడించింది. కానీ ఛానల్ వాళ్ళే పట్టుబట్టు మరీ తనతో ఈ డీ గ్లామర్ రోల్ చేయిస్తున్నారని బాధపడుతుంది అప్పు. బ్రహ్మముడి సీరియల్ చేస్తున్న మొదట్లో ఇలా ప్యాంటు షర్ట్ వేసుకొని మగరాడిలా కనిపించడం చాలా కష్టంగా అనిపించిందని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. కానీ తర్వాత అప్పు పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఈ మగరాయుడి గెటప్ మెల్లగా అలవాటైపోయిందని చెప్తుంది. అప్పు క్యారెక్టర్ తో తనకెంతో పేరు వచ్చిన మాట నిజమేనని ఇప్పుడు బయటకు ఎక్కడికెళ్ళినా బ్రహ్మముడి అప్పు అని పలకరిస్తుంటే చాలా బాగా అనిపిస్తుందని చెప్తుంది. అప్పు క్యారెక్టర్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయినా తను మాత్రం రియల్ లైఫ్ లో టామ్ బాయ్ ని కానే కాదని అంటుంది. రియల్ లైఫ్ లో తను ఎక్కువగా గ్లామర్ గా కనిపించే శారీస్, స్కర్ట్స్, టాప్స్, జీన్స్ వంటి వాటికి తన టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఈ గ్లామరస్ స్టార్ ప్రస్తుతానికైతే బ్రహ్మముడి సీరియల్లో అప్పు క్యారెక్టర్ టామ్ బాయ్ లాగే ఉంటుంది. కానీ ముందు ముందు తనను కూడా గ్లామర్ గా చూపించే అవకాశం లేకపోలేదని ఆడియన్స్ కు హింట్ ఇస్తుంది అప్పు. ఇదిలా ఉంటే బ్రహ్మముడి సీరియల్ కు ముందు శ్రీమంతుడు అనే సీరియల్లో విలన్ క్యారెక్టర్ ను పోషించింది బ్రహ్మముడి అప్పు. ఈ క్యారెక్టర్ కూడా బాగా క్లిక్ అయింది. దీంతో అప్పుడు కొంతమంది సీరియల్ మేకర్స్ అప్పుతో ఇలాంటి విలన్ పాత్రలు చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ఈ గ్లామర్ క్వీన్ కు వస్తే అప్పు లాంటి టాంబాయ్ లాంటి క్యారెక్టర్స్ లేకపోతే విలన్ పాత్రలే ఎక్కువగా వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి బ్యూటిఫుల్ హీరోయిన్ రోల్స్ లో కనిపించి తన గ్లామర్ టాలెంట్ మొత్తం చూపించాలని తహతహలాడిపోతుంది అప్పు కళ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. మరి మన అప్పుకి ఎలాంటి పాత్రలు సూట్ అవుతాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.